అందరికీ నమస్కారం. మనిషి జీవన విధానంలో ముఖ్యమైన ఘట్టాలు పుట్టుక, తరువాత ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సన్నివేశంలో అన్నిటినీ ఎదుర్కొని చివరి వరకు చేరుతాడు. మనిషి యొక్క జీవిత విధానం మనిషి జీవన విధానంలో మరి బాల్యంలో ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు, పెద్దయిన తర్వాత ఎవరు తీసుకుంటారు, పెళ్ళైన తర్వాత ఎవరు తీసుకుంటారు, తర్వాత ఓల్డ్ ఏజ్ లో ఎవరు తీసుకుంటారు బాధ్యత, అట్లాగే ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా సాల్వ్ చేసుకుంటారు, మరి ఈ మొదలైన విషయాలన్నింటినీ ఒక సామాజికవేత్త మరియు విజ్ఞానవేత్త అయినటువంటి శ్రీ రామ్మోహన్ గారు వాటి మీద కూలంకషంగా ప్రసంగిస్తున్నారు. దీనికి జీవనయానం అనే శీర్షికలో ప్రసంగిస్తున్నారు. ఈ జీవనయానం శీర్షికలో మొదటి ప్రసంగాన్ని శ్రీ రామ్మోహన్ గారు ఈరోజు ప్రారంభిస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారము. రామ్మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అండ్ 73 years యంగ్. నేను సాధారణంగా ఈ రెండే చెప్తుంటాను. అండ్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అంటే థ్యాంక్స్ టు యాజ్ ఎ లాయల్టీ టు ద ఇన్స్టిట్యూషన్ విచ్ ఐ సర్వ్డ్ ఫర్ 38 years. 38 ఏళ్ళు జీవితం ఇచ్చింది, ఆ తర్వాత ఇంకా పెన్షన్ ఇస్తూ ఉంది. So that is the loyalty to the institution, organizations we have served, we need to hire. Number 2, GOG, GTG, gratitude to God. ఇన్నేళ్ళు పృథ్వీ మీద నన్ను ఉంచిన దానికి దేవుడికి ధన్యవాదాలు. ఈ రెండే జనరల్గా నేను చెప్పేది. ఇప్పుడు బిట్టు వెంకటేశ్వర్లు గారి సాన్నిహిత్యంతో మానవ జీవనయానము అనేటువంటి ప్రధాన శీర్షిక కింద ఎక్కువ ఉపశీర్షికలు రోజుకొకటి చొప్పున. ఈరోజు దాంట్లో ప్రథమాధ్యాయము, ఉపశీర్షిక ఆర్ అధ్యాయము, వాట్ ఎవర్ యూ సే. నెంబర్ 1, వివాహంతో మొదలు పెడతాము. ఎందుకంటే ఎవరైనా కూడా వివాహంతోనే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు కనుక నేను వివాహము ముందు తీసుకుందామనేసి. సో వివాహము, వధూవరుల ఎంపిక, వివాహానికి అర్హత, యోగ్యత, వయస్సు రీత్యా, వయస్సు కాకుండా ఇతర అర్హతలు అనేది ఇది ఈరోజు అంశంలో, ఉపశీర్షికలో ప్రధాన అంశం. సో విషయంలోకి వెళ్తే, వివాహము అనేది అవసరమా లేదా, ఎంతవరకు అవసరము అనేది ఫస్ట్ ప్రశ్న. కొన్ని ప్రశ్నలు మనకి మనమే వేసుకొని మనకి మనమే సమాధానాలు కూడా రాబట్టుకోవచ్చు. మన సమాధానాలు విశేషజ్ఞుల సమాధానాలతోనే, స్పెషలిస్ట్ అంటాము, విశేషజ్ఞుల సమాధానాలతోటి ఎంతవరకు సరిపోలుతున్నాయి అని కూడా సరి చూసుకోవచ్చు. వివాహం అనేది మానవ జీవితంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక అనివార్యమైనటువంటి విషయము అని నా భావన. మనిషికి జీవితంలో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 3 ప్రధానమైనటువంటి అవసరాలు. ఒకటి ఆహారము, భోజనం లేకపోతే బతకలేము. గాలి పీల్చకపోతే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకపోతే అసలు బతకలేము, అది ప్రైమరీ. అది పక్కన పెడితే సెకండరీ లెవెల్లో నీరు, ద్రవ రూపంలో నీరు, ఘన పదార్థ రూపంలో ఆహారము లేనిది కూడా మనిషి నిరాహార దీక్షలు చేస్తూ చనిపోయిన వాళ్ళు ఆఫ్టర్ 30 days 40 days హియర్ అండ్ దేర్ వీ హ్యావ్ దట్. ఆ ఉదాహరణలు మనకు ఉన్నాయి. 24 గంటలు మనం మెలకగా ఉండి పనిచేయలేము. ఎలా అయితే బ్యాటరీని ఛార్జ్ చేస్తామో డిశ్చార్జ్ అయిపోయిన కొద్దీ,
రోజు మనిషికి సగటున కొంచెం అటు ఇటుగా 8 గంటలు నిద్ర అవసరము. సో ఆహారము, నిద్ర, ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టు బ్రీతింగ్. బ్రీతింగ్ అనేది మనం ప్రైమరీ కింద తీసుకున్నాము. సెకండరీ నీడ్స్లో ఈ రెండు కాక మూడవది మైథునము కూడా చేరుస్తాము. మైథునం అంటే సెక్షువల్ ఎంగేజ్మెంట్ విత్ ద ఆపోజిట్ జెండర్. కానీ దానికి ఒక నీతి, నియమము, ధర్మము, న్యాయము వాటితో ముడిపడి ఉన్నది. వన్ షుడ్ నాట్ హ్యావ్ ఏ ప్రీ మ్యారేజ్ సెక్స్. వివాహక పూర్వము లైంగిక సంబంధము ఉండరాదు. ఇది ధర్మానికి సంబంధించిన విషయము, వ్యక్తిగతమైనది. ధర్మము సాధారణ ధర్మం ఉంటుంది, అందరూ పాటించేది. బట్ బేసిక్గా చాలా కీలకమైన విషయం ఏంటంటే ధర్మాన్ని అతిక్రమిస్తే శిక్ష లేదు, న్యాయాన్ని అతిక్రమిస్తే లా ఆఫ్ ద ల్యాండ్ అంటాము. అంటే ఏ దేశానికి ఆ దేశానికి ఒక కాన్స్టిట్యూషన్, దాని ప్రకారము ఏర్పడినటువంటి చట్టాలు పాటించకపోతే శిక్ష ఉంది, కానీ ధర్మాన్ని పాటించకపోతే శిక్ష లేదు. అసలు మనకుండే న్యాయము ధర్మాన్ని అనుసరించలేదు, అది వేరే విషయము. ఆ వివాదంలోకి నేను వెళ్ళట్లేదు. ఏ దేశం యొక్క న్యాయమైనా కూడా ప్రకృతి ధర్మాలను అనుసరించి ఉండాలి. అయితే లాలో ఒక పాయింట్ చెప్తారు, న్యాయశాస్త్రంలో న్యాచురల్ జస్టిస్ అనే ఫ్రేజ్ వాడతారు. స్వాభావిక జస్టిస్ ఉండాలి అనేసి. అది పక్కన పెడితే ధర్మము వ్యక్తిగతమైనది. ఆ ధర్మం పాటించే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంస్కారాలని బట్టి ధర్మాన్ని ఎంతవరకు ఆచరించగలరో, ఆచరించాలనుకుంటున్నారో ఆచరిస్తారు, లేని వాళ్ళు లేరు. సో వివాహపూర్వక లైంగిక సంబంధం ఉండరాదు. నంబర్ 1, వివాహానంతర కూడా నెపము కారణం ఏదైనా కూడా పెట్టుకునేసి వివాహేతర లైంగిక సంబంధాలు ఉండరాదు. ఇది రెండవ పాయింట్. మూడవది, ఒక జీవితానికి ఒకే భార్య లేదా ఒకే భర్త. ఇది ఉత్కృష్టమైనటువంటి ధర్మము. వారు సజీవంగా ఉన్నా సరే, మరణించినా సరే. అంటే భార్య కానీ భర్త కానీ చనిపోయిన తర్వాత పునర్వివాహము చేసుకోకపోవడం అనేది ఉత్తమోత్తమ ధర్మము. అది ఎవరు ఎంతెంత వరకు పాటిస్తున్నారు, ఎవరికి వాళ్ళు కొన్ని విషయాలు, ధర్మానికి సంబంధించిన విషయాలు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఎంత పాటించగలరో పాటించాలి. న్యాయాన్ని మట్టుకు పాటించకపోతే నీకు న్యాయశాస్త్రం ప్రకారము లా అండ్ ఆర్డర్, పోలీస్ డిపార్ట్మెంటు రంగంలోకి వస్తుంది, కోర్టులు, శిక్ష అనేది తప్పదు. దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో నౌ 18 ఏళ్లకు మనిషి మేజర్ అయిన తర్వాత, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్తో నిమిత్తం లేకుండా 18 ఇయర్స్కు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చట్టరీత్యా మేజర్ అవుతారంటే వాళ్ళు చేసే పనులకి వాళ్ళు చట్టరీత్యా 100% బాధ్యులు. బిఫోర్ 18 ఇయర్స్ కూడా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి శిక్ష ఉంటుంది, కానీ ఇంత కఠినంగా ఉండదు. ఒకవేళ తక్కువ కరెక్టివ్ పనిష్మెంట్ జూనైల్ కోర్ట్ సిస్టంలో జైలు కాకుండా ఈ బాలలకు ఉండేదాన్ని జూనైల్ కోర్ట్ సిస్టమ్ అనే దాని కింద ఉంటుంది వేరియేషన్. సో 18 ఇయర్స్ అయిపోతే లా కాంట్రాక్ట్ 1872 సగటు మనిషికి కూడా, సగటు భారతీయునికి ఏ ఉద్యోగము సంపాదన ఉన్నా లేకపోయినా కూడా భారతీయుడంత మాత్రాన అతనికి ఏ చట్టాలు వర్తిస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వింటున్న ప్రేక్షకులు గమనించి, సగటు భారతీయునికి కామన్ పర్సన్స్కి కామన్ యాక్ట్స్ సుమారుగా 10-12 యాక్ట్స్ ఉంటాయి. కామన్గా ఉండేవి చాలా యాక్ట్స్ ఉన్నాయి, కానీ సర్వత్రా వర్తించేవి 10-12 యాక్ట్స్. వాటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మనకి కోటిలో లా పబ్లికో అనేసి ఒక బుక్ స్టాల్ ఉంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. అక్కడ విశేషించి లా బుక్స్ దొరుకుతాయి, వేరే స్టాల్స్లో కూడా దొరుకుతాయి. సో కనీస న్యాయ పరిజ్ఞానం ఉండాలి. సో దాట్ ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని ఆంగ్లంలో ఒక సామెత. అంటే న్యాయము నాకు తెలియదు అంటే కోర్టు అంగీకరించదు. నీకు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది. సో నేను మీతో మనవి చేసేది ఏంటంటే, కనీస న్యాయ పరిజ్ఞానము, కనీస చట్టాలు మనకి ఏవేవి వర్తిస్తాయి అనేది తెలుసుకొని పెట్టుకోవడము.
మంచి విషయం. నౌ మేజర్ అయిన తర్వాత 18 ఇయర్స్కి ఉద్యోగార్హత వస్తుంది. నంబర్ 1. ఉద్యోగార్హత అంటే కేవలం వయస్సు రీత్యా ఉద్యోగార్హత వచ్చినప్పటికీ కూడా విద్యార్హత కూడా చూస్తారు. ఉద్యోగ స్థాయిని బట్టి ఉద్యోగార్థులను కనీసం 7వ తరగతి పాస్ అయ్యేవా, 10 పాస్ అయ్యేవా, ఇంటర్ పాస్ అయ్యేవా, వాట్ ఎవర్ ఇస్తారు. దట్ ఈస్ వన్ థింగ్. జీవితంలో 3 ప్రధానమైనటువంటి అంశాలు: విద్య, ఉపాధి, వివాహం. ఎందుకు చదువుకుంటామంటే ఒక మంచి ఆదాయం కోసం చదువుకుంటాము. చదువు లేని వాళ్ళు కూడా తక్కువ సంఖ్యలో ఉంటారు. చదువు లేని వాళ్ళు కూడా అత్యంత సంపన్నులు ఉన్నారు. కానీ అది అందరికీ వర్తించదు. సగటు భారతీయునికి, కామన్ మెన్కి ఎంతో కొంత ఒక రకమైనటువంటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ను పట్టే వాళ్ళ ఉద్యోగము కానీ, జీత శ్రేణి కానీ ఆధారపడుతుంది. కాబట్టి సో మంచి చదువు, మంచి ఉద్యోగం కోసము. మంచి ఉద్యోగం ఉంటేనే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ధీటైనటువంటి వరుడు కానీ వధువు కానీ దొరుకుతారు. అదర్వైజ్ దొరకదు. ఆంగ్లంలో మనకి మ్యాచ్ అనే పదం ఉంది. తెలుగులో మనం సంబంధం అంటాం. సంబంధాలు చూడడానికి మా అబ్బాయికి అమ్మాయికి సంబంధాలు చూస్తున్నామని అంటారు. సో విద్య, ఉపాధి, వివాహము. కానీ నేను మానవ జీవనయానంలో నేను వివాహాన్ని ఫస్ట్ తీసుకున్నాను. ఉత్తరోత్తరంగా ఈ విద్యా ఉపాధి కూడా ఏ ఉపాధి ఏ విద్య అనేది వచ్చే రోజుల్లో అవి వస్తాయి. వివాహం ఎందుకు తీసుకున్నానంటే వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినప్పుడు ఇక వాళ్ళ పెంపకంలో ఈ వివి స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ స్టార్టింగ్ ద ఫ్యామిలీ సెటప్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ వివాహము. తల్లిదండ్రులు అంటే పెద్దవారైన తల్లిదండ్రులు పెరిగిన తమ పిల్లలు, కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ విద్య ముగిసి ఏదో ఒక ఉద్యోగంలో చేరి, ఆడవాళ్ళకి ఉద్యోగం చేయాలనేటువంటి నిబంధన అంటే సాంప్రదాయపరమైన నిబంధన లేదు. చదువుకోవాలని కూడా లేదు. అంటే ఆనవాయితీగా వచ్చే విషయం ఏంటంటే ఆర్థిక భారము మగవాడిది, హస్బెండ్ది, భర్తది. ఇంటి లోపల ఇంటర్నల్గా ఆంతరంగికంగా వితిన్ ద గృహము ఇల్లు సర్దుబాటు చేసుకునేది, ఇల్లును చూసుకునేది ఇల్లారి బాధ్యత. ఇల్లు ఇల్లాలు, భర్తదేమో ఆర్థికంగా సపోర్ట్ చేయడం అనేది భర్త బాధ్యత. ఇది ఆనవాయితీగా వస్తున్న విషయము. కానీ గత 30-40 సంవత్సరంలో ఆడవాళ్ళు కూడా విద్యాధికులై ఉన్నారు. నంబర్ 1, వాళ్ళు ఉద్యోగాల్లో కూడా ఢీ అంటే ఢీ, సై అంటే సై, ఇది కూడా ఒక శీర్షిక కింద మాట్లాడవచ్చు అనే పద్ధతులతో మగవాళ్ళతోనే వాళ్ళు సమబుద్ధిగా నిలదొక్కుంటారు. ఇది మనం విచారించాల్సిన విషయం కాదు, గర్వపడాల్సినటువంటి విషయం. ఇప్పుడు చాలామంది ఈ లైఫ్ స్టైల్ అంటాము, జీవించే విధానము మారడం చేత వినియోగదారికత అంటే కన్జ్యూమరిజం పెరగడం చేత మీకు ఎన్ని డబ్బులు వచ్చినా కూడా మనం సింగిల్ ఇంజన్, డబుల్ ఇంజన్ అనేది అంటుంటాము. అంటే ఒక్కళ్ళ సంపాదన సరిపోక జీతం బాగొచ్చినా కూడా భార్య కూడా సంపాదిస్తే చేదోడు వాదోడు అని అనండి. అని ఇంకా వాట్ ఎవర్ యూసే అడిషనల్ ఇంకా ఉంటే మంచిదే కదా. మన పిల్లల్ని కూడా కొంచెం ఉన్నతంగా సౌకర్యాలు ఎక్కువ కలిగించవచ్చు, మనం కూడా అనుభవించవచ్చు అన్న ఉద్దేశంతో నా చిన్న రోజుల్లో గ్రామీణ వాతావరణంలో నేను ఒక 10 years వరకు పెరిగాను. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కైకిలి అంటారు. కైకిలి అంటే వేజ్, కూలి కైకిలి. కూలికి పోతే కైకిలు వచ్చేది. ఐ రిమెంబర్ ఇన్ late 50s early 60s less than 1 rupee ఉండేది. 30 అణాల రూపంలో చెప్పేవారు. బారానా అంటే 60 పైసలు, దసానా అంటే 10 అణాలు. దట్ వే లేడీస్కి కొంచెం తక్కువ ఉండేది, మగవాళ్ళకి ఎక్కువ ఉండేది. దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు అది పోయి తర్వాత రోజుల్లో ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ అంటే అదే పనికి ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా కూడా లింగ వివక్ష లేకుండా అదే జీతం ఇవ్వాలి. అది అమల్లోకి వచ్చింది. ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ మీరు ఆఫీసులో కానీ ఫ్యాక్టరీస్లో కూడా చూడండి.
జెండర్తో నిమిత్తం లేకుండా అందరికీ సమాన వేతనాలు ఇవ్వబడుతుంటాయి. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. నా ఈరోజు మనము విశేషంగా నేను ఒక ధారలో ఒక ఫ్లోలో చెప్తూ పోతుంటాను. ఓకే, దట్ ఈజ్ వన్ థింగ్. కానీ మనం శీర్షకు కూడా కొంచెం అటు ఇటుగా కట్టుబడి ఉండాలి. మరి వి షుడ్ నాట్ గో మరి దూరంగా వెళ్ళకూడదు. ఇక్కడ నా ప్రస్తావన ఏమంటే, జేబిఎస్ జీవిత భాగస్వామి. మనము మన తల్లిదండ్రులతో గడిపిన కాలం కన్నా మన భార్యతో కానీ భర్తతో కానీ ఎక్కువ కాలం గడుపుతాం మన జీవితంలో. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలిసిన విషయాల్లో కూడా చాలా మందికి చిత్తంలో ఆడవు. తెలియని తెలుసుకోవాలి, తెలుసునయ్యి ఎప్పటికే చిత్తంలో డాన్స్ చేస్తుండాలి, చిత్తములో నృత్యం ఆడుతుండాలి. అంటే దే విల్ బి డ్రాయింగ్ అవర్ అటెన్షన్. మరి పెళ్లి చేసుకున్న తర్వాత సుమారు ఎస్ఐ సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ళు అయితే వివాహ జీవితం సిల్వర్ జూబ్లీ, 50 ఏళ్ళు అయితే స్వర్ణ జయంతి గోల్డెన్ జూబ్లీ, 60 ఏళ్ళు దాటితే ప్లాటినం జూబ్లీ. ప్లాటినం జూబ్లీ అయ్యే అవకాశం ఉంది. 60 ఏళ్ళు అంటే మీరు సుమారుగా 20+ ఇయర్స్లో పెళ్లి చేసుకుంటే గాడ్ ఫర్బిడ్ అండ్ 80 ఇయర్స్ వరకు బతికే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ మీరు మీ ఆరోగ్యాన్ని మీ చేతులా మీరు చెడుకోకపోతే, అంటే ఇతరతర కారణాలు వీ కెనాట్ హెల్ప్, జెనెటికల్గా వచ్చినాయి కానీ మనంతలో మనం ఆరోగ్యం కాపాడుకుంటే మ్యారీడ్ లైఫ్ యొక్క సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు జేబిఎస్ అంటా నేను. జేబిఎస్ అంటే మనకి టికెట్లో జూబ్లీ బస్ స్టాండ్ అని అర్థము. నా జేబిఎస్ అంటే ఆంగ్ల వర్ణాలు ఉన్నా కూడా పదాలు తెలుగులో ఉంటాయి. జీవిత భాగస్వామి. మీరు జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు వరుడు కానీ వధువు కానీ కరెక్ట్గా, ఆంగ్లంలో మంచి పదం ఉంది, విసే బెడ్ లాక్. అంటే ఒకసారి లాక్ అయితే మళ్ళీ బయటికి పోవడము కష్టము. డైవర్స్లు ఇవ్వడం అవన్నీ ఉన్నాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. నేను చెప్పేదంతా ఎప్పుడు ధర్మాన్ని అనుసరించుంటుంది చాలా వరకు, కొంతవరకు న్యాయాన్ని బట్టి. కానీ నేను న్యాయానికన్నా ధర్మానికే ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఆంగ్లంలో వెడ్లాక్, తెలుగులో కూడా మంచి ఉపయుక్తమైన పదం ఉంది, వివాహ బంధము. అదొక బంధము. బంధం అంత ఈజీగా విడిపించుకోవడానికి కుదరదు. 3 ముళ్ళు వేస్తాం మనం మ్యారేజ్లో. కోర్టుల్లో ఎవరైనా విట్నెస్లు కానీ పార్టీలను పిలిచేటప్పుడు ఉర్దూ భాషలో 1 బార్ 2 బార్ 3 బార్ అంటారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి రాకపోతే ఇంకా అప్పటికి అది క్లోజ్ అయినట్టే. అంటే ప్రతి అంకెకి ప్రతి సంఖ్యకి ఒక సాంప్రదాయంగా ఆనవాయితీగా ఒక ఇంపార్టెన్స్ ఉంది. అలాగే 3 ముళ్ళు, 1 వేసి వదిలేయచ్చు కదా, 2 వేసి వదిలేయచ్చు కదా, 3. ఇప్పుడు పుస్తల తాళ్ళు కూడా భార్యామణులు క్యాబినెట్లో అల్మారాలో పెట్టి ఎప్పుడైనా ఫంక్షన్స్కి దానికి వేసుకుంటున్నారు, లేకపోతే వేసుకోవట్లేదు. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అంటే కాలంలో మార్పులు వస్తాయి. కాలంలో మార్పులు ఫిజికల్ లెవెల్లో రాదు. మార్పు తెస్తారు కొంతమంది. ఒక క్రిటికల్ మాస్ దాటినప్పుడు, అంటే ఒక 30% సుమారుగా కనుక కొత్త మార్పు దాంట్లోకి వచ్చినప్పుడు మిగిలిన 60-70% ఆటోమేటిక్గా ఫ్లో అయిపోతుంటుంది. ఫస్ట్ 30-35% చేరడమే కష్టము, రిలక్టెన్స్ ఉంటుంది. ప్రాథమికంగా మొదట్లో దానికి ఒప్పందం ఉండదు, అంగీకారం ఉండదు. కానీ తరుపదే అంగీకారం కుదురుతుంది. నా జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో మీ శక్తి సామర్థ్యాలు, మీ భవిష్యత్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇందాక 25 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ వైవాహిక జీవితం అన్న కనుక అది అంత సులభంగా సజావుగా సాగాలంటే మీ గుణగణాలకు ధీటైన సమన్వితమైనటువంటి గుణగాలు ఉన్నటువంటి అబ్బాయినో అమ్మాయినో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. సో మ్యారేజ్ను కానీ వివాహాన్ని కానీ వధూవరుల ఎంపిక కానీ అంత ఈజీగా తీసుకోరాదు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశము. మరి మనకి ఎట్లా సూట్ అవుతాడో లేదు అని తెలుసుకోవడానికి నేను మామూలుగా ఫార్మల్గా ఇన్ఫార్మల్గా చెప్తుంటాను.
రెండు పార్టీల వాళ్ళు కూడా ఒక 50 కానీ 100 కానీ 100 ఎక్కువ అనిపిస్తే 50 ఒక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాదిరి, అంటే మల్టిపుల్ చాయిస్ కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఎక్కువ ఉంటే మంచిది, అంటే వాళ్ళ ఆన్సర్ వాళ్ళు రాయగలుగుతారు. అలాంటివి ఒక సైకాలజిస్ట్ సహాయంతో కానీ మన కామన్ సెన్స్ మనం యూజ్ చేసి కానీ మనము ఏవేవి అదర్ పార్టీ నుంచి కోరుకుంటున్నామో వాటిని ప్రశ్న రూపంలో వారికి ఇచ్చి ఆన్సర్ చేసి మళ్ళీ మనకి ఇవ్వమనాలి. మనం కూడా అదే, అంటే బోత్ పార్టీస్కి ఐఎమ్ సజెస్టింగ్ దిస్ వన్ అండ్ దే షుడ్ సైన్ ఇట్. ఒక 4-5 పేజీల క్వశ్చనీర్ అయితే అది ఆన్సర్ చేసి సైన్ చేసి మనకిస్తే దట్ వీ షుడ్ కీప్ ఇట్ ఎస్ ఏ రికార్డ్. ఇది నేను కొంచెము హాస్యంగా లైటర్ విన్ అంటాము, చెప్పినా కూడా దీంట్లో చాలా సీరియస్నెస్ ఉంది. పెళ్లినాటి ప్రమాణంలోని మనకి పాత రోజుల్లో ఒక సినిమా వచ్చింది. నీవు పెళ్లికి ముందు నాకు ఇది సైన్ చేసి ఇచ్చావు కదా, మరి ఈ రోజు ఎందుకు వై ఆర్ యూ డీవియేటింగ్ ఫ్రమ్ దిస్ అని మనకి తర్వాత అడిగే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్నా లేకపోయినా అధికారం కూడా ఉంటుంది, అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. వాడు దాన్ని కేర్ చేయకపోతే అది వేరే విషయము. నేను ధర్మ గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఒకసారి సైన్ చేసి ఐఆమ్ సో అండ్ సో నువ్వు డిక్లేర్ చేసినప్పుడు దానికి విరుద్ధంగా మీరు మొత్తం మీ జీవితంలో వివాహం తర్వాత యూ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ దట్. ఏదైనా ఉంటే ముందు చెప్పు, ఐ హ్యావ్ దిస్ నెగటివ్స్, ఐ హ్యావ్ దిస్ రాంగ్ థింగ్స్ అనేసి. సబ్జెక్ట్ టు దట్ అది వాళ్ళకి వేరే వాళ్ళకి అంగీకారం అయితే ఫర్ ఎనీ రీజన్ ఓకే, కాలేదనుకో మనకేం పురుషులకు సంఖ్య తక్కువ లేదు, మహిళల సంఖ్య కూడా తక్కువ లేదు, వీ విల్ గో ఫర్ అదర్ అలయన్స్. దెన్ సెలక్షన్ కమిటీ అని అంటాం. మనం ఏదైనా ఉద్యోగుల్లో కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎంపిక చేసేటప్పుడు సెర్చ్ కమిటీ అని ఫామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని, ఏదైనా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసేటప్పుడు దేర్ విల్ బి ఎ సెలక్షన్ కమిటీ మెంబర్ 1, దేర్ విల్ బి ఎ స్క్రీనింగ్ కమిటీ. అలాగే జీవితంలో చాలా ప్రధానమైనటువంటి వరుణ్ణో సెలెక్ట్ చేసుకోవడానికి వరుడు కానీ అంటే పెళ్లి చేసుకోపో వాళ్ళు సెంటర్ పాయింట్లో ఉంటూ ఇరువైపుల తల్లిదండ్రులు, అంటే ఏ గ్రూప్ కా గ్రూపే, ఎవరి తల్లిదండ్రులు, మేనమామలు, పెద్ద నాన్నలు, చిన్న నాన్నలు, మన పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ సిబ్లింగ్స్లో పెద్దవాళ్ళు, అన్నలు, అక్కలు, వీళ్ళతో ఒక కమిటీ ఫామ్ చేసి వీ హ్యావ్ టు ఇంటర్వ్యూ ద అదర్ పర్సన్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది సైన్డ్ డిక్లరేషన్ గివెన్ బై ద పార్టీ. ఇది నేను కొంచెము చమత్కారంగా హాస్యంగా చెప్పినా కూడా దీంట్లో చాలా యథార్థత ఇమిడి ఉంది. దెన్ కొందరు వాళ్ళ ఆరోగ్యాన్ని దాచిపెట్టి, ఆరోగ్యం అంటే అనారోగ్యాన్ని దాచిపెట్టి కూడా వివాహం చేసి తర్వాత ఇబ్బందుల పాలైన ఉన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ అటువంటి పనులు చేయకూడదని నా మనవి. మీది ఏమున్నదో క్లియర్ పొజిషన్ మీరు చెప్పండి. దానికి ఆమోదించే వాళ్ళు ఒక్కొక్కరు కాకపోతే ఒక్కడు దొరుకుతారు. దొరకలేదు అనుకోండి, ప్రపంచంలో జనాభా బోర్డు ఉంది. మీ ఒక్కళ్ళకి మీ అబ్బాయికో మీ అమ్మాయికో పెళ్లి కాకపోతే అయ్యే నష్టము సమాజానికి లేదు, ఎవరికి లేదు. కానీ మనము అబద్ధాలాడి పెళ్లి కుదుర్చుకొని తర్వాత ఇబ్బందుల పాలు కావచ్చు. అలాంటి నేను 2-3 కేసులు చూడడం కూడా జరిగింది నిజ అనుభవంలో, సామాజిక అనుభవంలో. సో దట్ వీ షుడ్ నాట్ డూ. దెన్ దీనికి వీ కెన్ ఆల్సో గో ఫర్ ఏ మెడికల్ రిపోర్ట్. ఒక పార్టీ వాళ్ళు, ఇక్కడ 2 పార్టీసు, అమ్మాయి వర్గం ఒకటి, అబ్బాయి వర్గం ఒకటి, అదర్ పార్టీ యొక్క కాంప్రహెన్సివ్ హెల్త్ రికార్డ్ అడగడంలో కూడా తప్పులేదు. అది వాళ్ళ డాక్టర్ కాదు, వీళ్ళ డాక్టర్తో చేయించాలి. అంటే వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళ డాక్టర్ అంటే ఏదైనా ఇవ్వమంటే ఇవ్వచ్చు కదా, కొంచెం అటు ఇటుగా గోడ మీద పిల్లి అంటాం మనము. ఆ టైప్లో వాళ్ళకి కమిట్మెంట్ లేకుండా అటు ఇటుగా ఇవ్వకుండా కరెక్ట్గా మెడికల్ ఇంక్లూడింగ్ సెక్షువల్ కెపాబిలిటీ 95% అందరికీ సెక్షువల్ కెపాబిలిటీస్ ఉంటాయి. రేర్గా ఉండకపోవచ్చు, ఏమైనా షార్ట్ కమింగ్స్ ఉండొచ్చు. కానీ నా పాయింట్ చెప్పేదంటే అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అనేసి ఉన్న విషయం క్లియర్గా చెప్పి దానికి సరిపడే మ్యాచ్నే మనం చూసుకుంటే సరిపోతుంది. నా ఇంకొక పాయింట్ ఏమొస్తుందంటే, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్? అష్టవర్షాత్ భవేత్ కన్యా అని మనకు ఒక 60-70 ఏళ్ళకి క్రితం ముచ్చట 8 years దాటిన తర్వాత వివాహం చేసేవాళ్ళు. చాలా వరకు మేనరికం చేసేవాళ్ళు. ఇది మెడికల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మెడికల్ అడ్వైస్ ప్రకారంగా మేనరికాలు చేసుకోవడము అంతగా నాట్ ఏ వెల్కమబుల్, స్వాగతించదగిన విషయము కాదు అనేసి
దానివల్ల జెనెటికల్గా పుట్టబోయే ఆప్షన్స్ పిల్లలకి కొన్ని డెఫిషియన్సీస్, లోట్లు ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు కొత్త సంబంధము, సేమ్ కమ్యూనిటీలో కొత్త సంబంధానికి వెళ్ళడం అనేది మంచి విషయం. దట్ ఈజ్ వన్ థింగ్. దెన్ ఆ అష్టవర్షాత్ భవేత్ కన్యా కాలక్రమంలో పెరిగి, అష్ట అంటే 8, ఆ 8 మెల్లగా 10, 12 అట్లా అవుతూ వెళ్ళి 18 ఇయర్స్ ఎదురుగా మేజర్ అవుతాము. గవర్నమెంట్ ఉండి ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా బోత్ బాయ్ అండ్ గర్ల్స్ షుడ్ బి మేజర్స్. నెంబర్ 1 అంటే ఇద్దరికి 18 ఇయర్స్ దాటాలి. తర్వాత దేర్ ఇస్ సమ్ రికమెండెడ్ ఏజ్ ఆల్సో. ఐ థింక్ ఇట్ ఈస్ 22 ఫర్ బాయ్స్ అండ్ సమ్వేర్ 18 or 19 ఫర్ గర్ల్స్. అది రికమెండెడ్ ఏజ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు 8 ఏళ్లకో 12 ఏళ్లకో 13 ఏళ్లకో మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని రెసిస్ట్ చేసే అంత మెచ్యూరిటీ ఉండదు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. సో తల్లిదండ్రులు ఏది చెప్తే అది సరే, ఎవరినంటే వాళ్ళు పెళ్లి చేసుకునేది అనేది జరిగేది అప్ టు ద ఏజ్ ఆఫ్ 20. అది దాటి వీళ్ళు ఒక డిగ్రీ చదువుకొని పీజీ చదువుకునేసి సమాజాన్ని స్టడీ చేసి బయటికి వెళ్ళి కాలేజీల్లో స్కూల్లో అదర్ జెండర్స్తో తిరిగి సహవాసం చేసినప్పుడు వీళ్ళ మెచ్యూరిటీ కొంత పెరిగి దే టేక్ ఏ దేర్ ఓన్ డెసిషన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు మ్యారీడ్ లైఫ్. అంటే వివాహ జీవితంలోనికి సుమారుగా 25 ఏళ్ల లోపల వాళ్ళంతలో వాళ్ళుగా ఇష్టపడట్లేదు. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలము ప్రోత్సాహము కొంత ఉన్నప్పటికీ కూడా, అలా ఉంటే కూడా మినిమం 25 ఇయర్స్ లోపల జనరల్గా మ్యారేజ్ జరగట్లేదు. కానీ నేను మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, ప్రతిదానికి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ అని ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా మినిమం ఏజు మ్యాక్సిమం ఏజు, అట్లా వివాహానికి కూడా అఫీషియల్ రూల్ లేకపోయినా కూడా 30 ఇయర్స్ లోపల చేసుకోవడం ఉత్తమం అని నా ఉద్దేశము. తర్వాత పిల్లలు కూడా తక్కువ ఏజ్ అంటే ఈ బిట్వీన్ 25-30 ఇయర్స్ లోపల పిల్లలు పుడితే వాళ్ళు కొంచెము వాట్ యు కాల్ ఆరోగ్యకరంగా ఉంటారు అనేసి. దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు మెడికల్ అడ్వైస్. యూ కెన్ కన్సల్ట్ ఎనీ గైనకాలజిస్ట్ అండ్ టేక్ దేర్ అడ్వైస్. దేని మీద? ఒకటి మేనర్కం మీద, రెండవది ఏ ఏజ్ లోపల అమ్మాయిలు తల్లులైతే ద చైల్డ్ విల్ బి హెల్తీ. ఈజ్ దీస్ 2 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో యుక్త వయస్సు అంటే ఈ రోజుల్లో 30 కూడా ఎక్స్ట్రీమే. 25 ఫర్ గర్ల్స్, 28 ఫర్ బాయ్స్. ఇంకోటి మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయము, ఆమోదించాల్సిన విషయం అంటే సంపాదనకి వివాహానికి కొంత లింక్ ఉంది, చాలా వరకు లేదు. దీని అవసరం వేరు, దాని అవసరం వేరు. అయితే విద్యావంతులు మంచి ఉద్యోగం ఉన్న హస్బెండ్స్నే కోరుకుంటారు అమ్మాయిలు. దట్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ దేర్. కానీ ఇప్పుడు అమ్మాయిలే బాగా విద్యావంతులయ్యి వాళ్ళ సంపాదన ఎక్కున్నప్పుడు దే లుక్ ఫర్ లిటిల్ మోర్ బెటర్. ఇంకా అంటే విశేషమైన చదువు, విశేషమైనటువంటి ఉద్యోగము ఉండేవాళ్ళని చూసుకుంటారు. కానీ ఎక్సెప్షనల్గా పెళ్ళయ్యే ఆ టైంలోనే భార్య సంపాదన అంటే వుడ్ బి వైఫ్ యొక్క సంపాదన కానీ చదువు కానీ ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. అట్లా ఉన్నా కూడా ఇతర కారణాలన్నీ సఫిషియెంట్గా సరిపోను ఉంటే అంటే కాబోయే భర్తకి తక్కువ సంపాదన, తక్కువ విద్యార్హత, కాబోయే అమ్మాయికి ఎక్కువ సంపాదన, ఎక్కువ విద్యార్హత ఉన్నా కూడా పెద్ద తప్పేమీ కాదు, ప్రొవైడెడ్ మిగిలిన విషయాలన్నీ సానుకూలంగా ఉంటే. సబ్జెక్ట్ టు దట్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో ఏజు, క్వాలిఫికేషను, ఇన్కము. మనకు సామెత ఉంది, బియ్యానికైనా కయ్యానికైనా సరిజోదు కావాలి అనేసి. మరీ తక్కువ వాళ్ళతో మనం సంబంధం కలుపుకోము, మరీ ఎక్కువ వాళ్ళతో కూడా కలుపుకోము, సరిజోదు కాదు కాబట్టి. కానీ జనరల్గా ఏంటంటే అమ్మాయిని మనకన్నా కొంచెము ఒక 2 steps తక్కువ లెవెల్ నుంచి తీసుకుంటే దట్ విల్ బి ఏ కంఫర్టబుల్ లైఫ్ అనేసి ఇది ఒక భావన, సబ్జెక్టు వాళ్ళ దీన్ని బట్టి. ఓకే. సో అమ్మాయిని ఇచ్చేటప్పుడు కూడా 1 or 2 levels హయ్యర్లో ఉంటే మరీ ఎక్కువ వ్యత్యాసం ఉండరాదు. సరిజోదు అనే పదము వచ్చింది కనుక. సో వధూవరుల వివాహము జీవితంలో అనివార్యము. నంబర్ 1.
అనివార్యము ఒకటి, అది సుదీర్ఘ కాలము మనము స్పౌస్తోనే అంటే భర్తతోనే భార్యతోనే గడుపుతాము కనుక మన అభిరుచిలోకి కొంచెము అటు ఇటుగా ఒక 10-20%, 10-20% వ్యత్యాసం ఉండొచ్చు, కానీ అంతకన్నా మించిన వ్యత్యాసం ఉంటే కష్టం అవుతుంది ఆన్ ఏ డైలీ బేసిస్ టు లీడ్ దిస్ వన్. ఆ తర్వాత భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలంటే ఒకళ్ళకొకళ్ళు మాస్టర్, ఒకళ్ళకొకళ్ళు సర్వెంటు, ఒకళ్ళకొకళ్ళు బాసు, ఒకళ్ళొకళ్ళకు పిఏ అన్న లెవెల్లో అంత పరస్పర అంగీకార మైత్రీ భావంలో ఉండాలి. భార్యాభర్తలు మిత్రులు కావలసిన అవసరం లేదు, అయితే మంచిది. ఎప్పుడవుతారు? భావజాలము గనక భావజాలం కనుక చాలా దగ్గరగా ఉంటే మిత్రులయ్యే అవకాశం ఉంది. సో ఆమె నా భార్య, నా ఫ్రెండ్ కూడా, ఆయన నా భర్త, నా ఫ్రెండ్ కూడా, మా ఇంట్రెస్ట్ ఒకటే అన్నప్పుడు ఇంకా బంధము బలీయంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో వీ నీడ్ టు గో ఫర్ ఏ కాంప్రహెన్సివ్. ఇప్పుడు ఇంకొకటి విషయము, ఈ మధ్యన పెళ్ళిళ్ళన్నీ మ్యారేజ్ బ్యూరోస్ ద్వారా జరుగుతున్నాయి. కానీ నేను మీతో షేర్ చేసే విషయం ఏంటంటే, మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధము మనము షార్ట్ లిస్ట్ చేసినా కూడా మనకు ఏదో రకంగా వాళ్ళకి మనకి ఉన్న ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా దీన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అదే అంటే ఏక్దమ్ అంటాం మనము హిందీలో, ఆల్ టుగెదర్. టోటల్గా కొత్త సంబంధము, అసలే ముక్కు ముఖము తెలియని సంబంధానికి పోవడం అంత మంచిది కాదు అనేటువంటిది ఒక ఆలోచన. దెన్ ఈ రోజుల్లో ప్రతిది సర్వీసు మార్కెట్లో అవైలబుల్. థర్డ్ పార్టీ వెరిఫికేషన్, ఆ ఏజెన్సీస్ ఉన్నాయి. అనే పేమెంట్ ఆఫ్ నామినల్ ఫీస్, వాళ్ళకి ఫీజు కడితే అబ్బాయి గురించి కానీ అమ్మాయి ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు, పొద్దున్న లేసి ఎక్కడ తిరుగుతుంటారు, ఎక్కడ వెళ్తుంటారు, అదంతా రిపోర్ట్ మనకి ఇచ్చేటువంటిది ఉంది. ఆ తర్వాత నేను ఇందాక మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పినప్పుడు దాంట్లో కొంత సైకలాజికల్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఉన్నాయి, అవి కూడా మనం చేయించవచ్చు. ఎందుకంటే మనకి మనిషి చూడడానికి అందరూ ఒకే మాదిరిగా ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్, యావరేజ్గా కొంచెం అటు ఇటుగా, కానీ లోపల దే ఆర్ టోటలీ డిఫరెంట్. ఒకళ్ళకొకళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఆ డిఫరెన్స్ మళ్ళీ అగైన్ ఎప్పుడు 10-20% అనే పదం ఎక్కువ ఊతగా కాదు, ఉజ్జాయింపుగా చెప్తుంటాను నేను. కానీ ఎక్స్ట్రీమ్ అబ్నార్మాలిటీస్ ఉన్న మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు పెళ్ళయ్యేంత వరకు నార్మల్గానే ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. ఒక్కసారి పెళ్ళైన తర్వాత వాళ్ళ విశ్వరూప ప్రదర్శన చూపే అవకాశం ఉంటుంది. అండ్ ఆన్ బోత్ సైడ్స్, నేను ఎవరిని ఇటు ఆడవాళ్ళని కానీ అటు మగవాళ్ళని వేరు చేసి చెప్పట్ల, అది పాసిబిలిటీ ఉంటుంది. కానీ అందుకని కొన్ని సైకలాజికల్ టెస్ట్. అల్టిమేట్గా ఏకవాక్యంలో చెప్పేది అంటే, పెళ్లి అనేది 100 ఏళ్ల పంట గనక మనము సెలెక్టింగ్ ద వధును కానీ వరుణ్ణి కానీ పరిపూర్ణంగా సంపూర్ణంగా 360 కోణాల నుంచి, వీలైనన్ని ఎక్కువ కోణాల నుంచి పరిశీలించి అప్పుడే వివాహానికి పోవాలి అనేది. అండ్ ఏజ్ వచ్చేసేది నాట్ ఎక్సీడింగ్, అంటే యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ మ్యారీడ్ లైఫ్ ఆల్సో. దెన్ పెళ్ళైన తర్వాత ఎంత గ్యాప్ ఉండాలి పిల్లలు పుట్టడానికి, దట్ ఈస్ లెఫ్ట్ టు ద వైఫ్ అండ్ హస్బెండ్, దేర్ మ్యూచువల్ కాన్సెంట్ తోని వాళ్ళ డెసిషన్. సమ్ కపుల్స్ దే వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్ ఫస్ట్ 3-4 years లైఫ్ ఎంజాయ్ చేసి దెన్ వీ విల్ గో ఫర్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్ అనేది పోతారు. ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది ఇంకొక కాన్సెప్ట్. ఒకటేంటంటే, మీకు ఫినాన్షియల్ ఎబిలిటీ ఉన్నా కూడా చాలామంది ధనవంతులు, వాళ్ళకి దగ్గర బోలెడ్ డబ్బు ఉంటుంది, వాళ్ళు 7, 8, 10 మంది పిల్లలను కూడా కనిన సందర్భాలు ఉన్నాయి పాత రోజుల్లో. ఈక్వల్గా డబ్బులున్న వాళ్ళు కూడా 2-3 పిల్లలతోనే సమాప్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ద పాయింట్ హియర్ వీ హ్యావ్ టు క్యాచ్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇట్స్ ఓన్లీ మనీ ఒకటే కాదు, మనీ ఫ్యాక్టరీయే కానీ, అది కూడా ఒక అంశమే, కానీ ఎమోషనల్ బర్డర్ ఉంటుంది. మీకు 3-4 పిల్లలు ఉంటే, ఈ రోజుల్లో ఎవరికి లేరు, అది వేరే సంగతి. ఈవెన్ 2-3 ఉన్నా కూడా, ఒక పిల్లవాడు ఇంటికి లేటుగా వస్తాడు, ఒక పిల్లవాడు తొందరగా వస్తాడు. లేటుగా వస్తే పాపం తల్లి కానీ తండ్రి కానీ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు రాత్రి 10-11 దాటితే. ఫర్ ఎనీ రీజన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరు.
అంటే వాళ్ళకి కావాలని ఇన్ఫార్మ్ చేయకపోవడం కాదు, ఇట్ డి నాట్ వాళ్ళకి స్ట్రైక్ కాకపోవచ్చు, వీళ్ళేమో టెన్షన్లో ఉంటారు. సో ఇలాంటి ఎమోషనల్ బర్డన్ ఇది చేసుకోవడానికి ఇప్పుడున్న నేను గమనించిన ఈ తరము యంగ్స్టర్స్, దోస్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 20, 25, 30, వివాహం చేసుకున్న వాళ్ళు చేసుకోబోయే వాళ్ళు, ఒకటి నో చిల్డ్రన్, అలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వన్ చైల్డ్, వెదర్ మేల్ ఆర్ ఫిమేల్, ఒక చైల్డ్ చాలు అనేటువంటి ఇవన్నీ సరికొత్త పోకడలు, నూతన వరవడులు వస్తున్నాయి. వన్ చైల్డ్ ఈజ్ ఎనఫ్, నో చైల్డ్ ఈజ్ ఆల్సో ఎనఫ్, వీ విల్ అడాప్ట్ ఫ్రమ్ ద పూరెస్ట్ ఆఫ్ ద సొసైటీ, మేము ఎక్కడి నుంచో దత్తత తీసుకుంటాం అనేది వన్ చైల్డ్. ఇంకా కొంచెము పాత సాంప్రదాయాలకి ఉన్నవాళ్ళు మ్యాక్సిమం 2 చిల్డ్రన్, వెదర్ ఇద్దరు బిడ్డలైనా సరే, ఇద్దరు కొడుకులైనా సరే, ఒక బిడ్డ ఒక కొడుకు అయినా సరే. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఫర్ టుడే వీ విల్ స్టాప్ హియర్ అండ్ టుమారో, అంటే ఇది ఎడతగానే ఇట్ గోస్ ఆన్ లైక్ దిస్. కానీ రేపు ఐ విల్ కంటిన్యూ విత్ దిస్. ఇంకా ఏమన్నా అన్ఫినిష్డ్ అనిపిస్తే దీంట్లో, లేదా సెకండ్ టాపిక్ కూడా, సెకండ్ ఉపశీర్షిక కూడా గర్భవతి అయిన భార్యని ఎలా ద ఫ్యామిలీ షుడ్ టేక్ కేర్, హస్బెండ్, అత్త మామ, తల్లి తండ్రి, సిబ్లింగ్స్ ఎలా జాగ్రత్త పడాలనే విషయం మీద రేపు విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ, నమస్తే. ఓవర్ సార్, ఓవర్ టు యూ. జీవనయానం శీర్షికలో వివాహ బంధం గురించి శ్రీ రామ్మోహన్ గారు విపులంగా వివరించారు. వారికి ధన్యవాదాలు.